హాయ్ అండి అందరికీ. తనూజ ఆంటీకి ఇచ్చిన శారీ పెడతానని చెప్పాను కదా! ఈరోజు వీడియోలో అయితే పెడతాను. మీరు చూడండి. ముందు మీరు కొన్ని ఛానల్ నేమ్స్ చెప్పారు. అవన్నీ నేను వెతికాను. అదేది కాదండి. అదంతా ఫేక్. నేనైతే రియల్‌గా తనూజ ఆంటీకి ఇచ్చిన శారీ వీడియో అయితే మీరందరూ అడిగారు కాబట్టి ఇప్పుడు పెడుతున్నాను. మొన్న దివాళీ టైంలో ఫ్యామిలీ నుంచి కొంతమందికి వీడియోస్ వెళ్ళాయి కదా! మన పవన్‌కైతే వెళ్ళలేదు. ఆ వీడియో కూడా పెడుతున్నాను. ఆంటీ ఏం మాట్లాడారో మీరే చూడండి. నాన్న పవన్ కళ్యాణ్, ఈ సంవత్సరం దీపావళి చాలా భిన్నంగా అనిపిస్తుంది. నీవు 3 సంవత్సరాలు ఉద్యోగరీత్యా కాశ్మీర్లో గడిపావు. ఈ సంవత్సరం మాత్రం బిగ్ బాస్ హౌస్లో సందడి చేస్తున్నావు. నువ్వు లేవని మాకు బాధగా అనిపించినా సరే, బాధగా ఉన్నా సరే మేమందరం ఫ్యాన్ మీటింగ్ గురించి అయితే చెప్పాను కదా మీ అందరికి. ముందే నేను ఇన్ఫార్మ్ చేశాను. లాంగ్ ఉండే వాళ్ళు ఎవరైనా వెళ్దాం అనుకుంటే. అయితే కొంతమంది మెసేజెస్ పెడుతున్నారు. మేము ఇంత లాంగ్ ఉంటాము, అంత దూరంలో ఉంటాము. మాకు వెళ్ళడానికి అవ్వదు. లైవ్ పెట్టండి అని చెప్పి. నేనైతే ఫ్యాన్ మీట్‌కి వెళ్ళట్లేదండి. మాకు ఆ రోజు వేరే ఫంక్షన్ ఉంది. అక్కడికి వెళ్తున్నాము. లైవ్ పెట్టడం అయితే కుదరదు. బట్ మీరేం డిసప్పాయింట్ అవ్వకండి. నేను ఆ వీడియోస్ అన్నీ పెడతాను. ఒకవేళ వెళ్ళడానికి ఎవరికైనా అయితే మాత్రం డిసెంబర్ 24థ్ రోజు మార్నింగ్ 8:00 నుంచి ఈవినింగ్ 5:00 వరకు ఉంటుంది. మా విలేజ్‌లోనే. మీరు మా ఊరు వెళ్ళిపోతే చాలు. అక్కడి నుంచి మీకు ఎవరైనా చెప్తారు. అక్కడ దగ్గరే కాబట్టి. ఎవరైనా వెళ్దాం అనుకుంటే వెళ్ళండి. వెళ్ళిన వాళ్ళు మాత్రం నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మర్చిపోకుండా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ మెన్షన్ చేయండి. నేను మీ అందరివి కూడా పెడతాను. అండ్ ఇంకొకటి ఫ్యాన్ మీట్‌కి వెళ్లి ఎక్కువ టైం ఉండడానికైతే అవ్వదండి. ఎందుకంటే ఎక్కువ మంది వెళ్తారు కదా! వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఫోటోస్ ఏమైనా దిగాలనుకుంటే వెళ్లి ఫోటోస్ దిగిపోయి వెంటనే మళ్ళా వెళ్ళిపోయేటట్టు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరు వెళ్దామన్నా కూడా ఫోటోస్ దిగి వెంటనే బయలుదేరిపోతే మీకేం ప్రాబ్లమ్ ఉండదు. మీరు ప్లాన్ చేసుకొని మీకు వెళ్ళడం వీలైన వాళ్ళు వెళ్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా వెళ్ళండి. వెళ్ళలేని వాళ్ళు ఎవ్వరు కూడా బాధపడొద్దు. నేనైతే ఆ వీడియోస్ పెడతాను. ఒక ఎత్తు అయితే దేవుడు ఆజ్ఞ లేనిది అదే అంటారు కదా, శివుడి ఆజ్ఞ ఏమైనా ఉందని. అతని ఆజ్ఞ లేనిది ఏది అవ్వదు. అతని ఆజ్ఞ ఉండబట్టే ప్రతి ఒక్కరి మనసులో అందరికీ రుణపడి ఉంటాము. అంతకన్నా ఎక్కువగా బాబాకి దయ ఉంటాను నేను ఎప్పటికీ. నా జీవితం అంతా బాబాయే. ఇప్పుడు కళ్యాణ్ ఎక్కడున్నారు అని అడుగుతున్నారు చాలామంది. వాడైతే ఆన్ ద వే టు విలేజ్ అండి. విలేజ్‌కి వెళ్ళిపోతున్నాడు హైదరాబాద్ నుంచి. అండ్ ఇంకొకటి చాలామంది పర్సనల్‌గా మాట్లాడాలి. లేదంటే పర్సనల్‌గా ఫోటో దిగాలి. ఫోటో ఇప్పించండక్క, ఫోను నంబర్ ఇవ్వండక్క అని అడుగుతున్నారు. ఇవేమీ ఇవ్వలేనండి. ఎందుకంటే ఫోను నంబర్ వితౌట్ పర్మిషన్ నేను ఇవ్వలేను. ఇవ్వాలనుకుంటే ఒకరిద్దరు కాదు ఎంతోమంది అడుగుతున్నారు. ఒకరికిచ్చి ఇంకొకరిని ఇబ్బంది పెట్టడం నాకు అస్సలకి నచ్చదు. అందుకనే నేను ఇవ్వలేను. మీరెవరైనా వీలైతే మాత్రం ఫ్యాన్ మీట్‌కి వెళ్లి దిగాలనుకున్న వాళ్ళు దిగండి. అందుకే ముందు నుంచి మీకు చెప్పాను. వాడొచ్చిన తర్వాత లైవ్ పెట్టమని చెప్తాను అని చెప్పి. లైవ్ కూడా పెట్టమని అప్పుడే మెసేజెస్ పెడుతున్నాను. వాడు ఇంకా ఇప్పుడే బయటకొచ్చాడు కదండీ! కొంచెం వర్క్ అవన్నీ ఉంటాయి. అవన్నీ అయిపోయి ఫ్రీ అయినప్పుడు లైవ్ అయితే పక్కాగా పెడతాడు. రాంగానే లైవ్ పెట్టాలంటే వాడికి కూడా అవ్వదు కదా! కొన్ని వీడియోస్, ఇంటర్వ్యూస్ అవేవో ఉంటాయి కదా! వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళకి. కాబట్టి లైవ్ కూడా పెడతాడు. కొంచెం టైం పడుతుంది. అన్నీ కొంచెం మెల్లమెల్లగా సెట్ అయిన తర్వాత. నేను ఆల్రెడీ చాలా మందికి మెసేజెస్‌కి రిప్లై పెడుతున్నాను. ఇంకా రిప్లై ఇవ్వక్క అని పెడుతూనే ఉన్నారు. నేనిక్కడ పెడతాను చూడండి ఎన్ని మెసేజెస్ ఉన్నాయో. నేను రిప్లై పెడుతున్నా ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఇది చూసాను. దీని తర్వాత ఇంకా చాలా ఇంకా ఎక్కువయ్యాయి. డబుల్, త్రిబుల్ అయ్యాయన్నమాట. కాబట్టి నేను టైం తీసుకొని మెల్లమెల్లగా ప్రతి ఒక్కరికి కూడా రిప్లై పెడతాను. ఎవరు ఏమీ బాధపడొద్దు. వీడియో చూడండి మీరే. ఎలా ఉంది ఆంటీ సారీ? చాలా బాగుందమ్మా. బాగా నచ్చింది నాకు. తనుజ ఇచ్చిన చీర చాలా బాగుంది. వే- టైం అయిపోతే కొంచెం చాలు.
కళ్యాణ్ తనుజాతో ఫోటో కూడా దిగలేదు అని చెప్పి ఇప్పుడు నెగిటివ్‌గా మొత్తం మాట్లాడుతున్నారు. బట్ నాకొచ్చిన అప్డేట్ అది ఎంతవరకు నిజం అనేది నేనైతే చెప్పలేను. బట్ నాకొచ్చిన అప్డేట్ నేను చెప్తున్నాను. అది ఏంటంటే తనుజ గారు ఎవరితోని ఫోటోస్ దిగలేదంటండి. వెంటనే వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయే ముందు మాధురి గారితోని మాత్రమే ఒక ఫోటో దిగారంట. ఇంకెవరితో కూడా దిగలేదంట. నాకొచ్చిన అప్డేట్ ఇది. మరి ఎంతవరకు నిజం అనేది నాకు కూడా తెలీదు. బట్ వాడు ఇప్పుడు బయటకొచ్చిన తర్వాత లోపలున్నా, బయటున్నా నెగెటివ్ అనేది ఉంటది. ఎట్లా అయినా ఇప్పుడు బయటకొచ్చిన తర్వాత విన్ అయ్యాడు కాబట్టి ఇంకొంతమంది కొంచెము వేరే వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళు కొంచెం బాధలో ఉంటారు కాబట్టి అట్లా చేయొచ్చు. నార్మల్‌గా అయినా కూడా విన్ అయ్యి బయటకొచ్చిన తర్వాత కూడా నెగెటివ్ చేసేవాళ్ళు చాలా మందున్నారు ఏదో ఒక పాయింట్‌లో. మీరైతే అవేమీ పట్టించుకోవద్దు. కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కొంచెం బాధపడుతున్నామని కూడా మెసేజ్ పెడుతున్నారు. మీరైతే అవేవి పట్టించుకోవద్దు. ఎందుకంటే కొన్ని రోజులు ఇవి కామనే. ఇప్పటి వరకు ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా ఫాలో అవ్వని వాళ్ళుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ముందే వచ్చిద్ది. అలాగే అప్‌కమింగ్ వీడియోస్ అన్నీ నేను సెలబ్రేషన్ వీడియోస్ ఇవన్నీ కూడా పెడతాను. మీరందరూ కూడా ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.